రైల్వే కోడూరు ఏఎంసీ చైర్మన్ గా అవకాశం ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ కి మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ కి సహకరించిన రైల్వే కోడూరు శాసనసభ్యులు ఆరవ శ్రీధర్ కి తాపం శెట్టి నాగేందర్ కి కృతజ్ఞతలు తెలియజేసిన పగడాల వరలక్ష్మి చంద్రశేఖర్ కూటమి ప్రభుత్వం ఎలక్షన్లో ఇచ్చిన హామీలను అమలు చేశారని కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందని తెలియజేస్తూ కూటమి పరిపాలనలో జరిగినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి పగడాల వరలక్ష్మి చంద్రశేఖర్ ప్రసంగించారు. నమస్కారం. నా పేరు పగడాల వరలక్ష్మి. మాది రైల్వే కోడ్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా నాకు ఎన్నుకోవడం జరిగింది. మా కుటుంబ సభ్యులైనటువంటి పగడాల చంద్రశేఖర్, పగడాల వెంకటేష్ దాదాపు పార్టీ మొదలుపెట్టిన 2014 నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నాము. అందులో భాగంగా మేము కూడా మహిళా సభ్యులు కూడా మాకు కూడా ఉన్నాయి. మేము కూడా పార్టీ కోసం పనిచేసాం. 2021లో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మేము సర్పంచ్గా పోటీ చేయించి జనసేన తరఫున మా గ్రామంలో గెలిపించడం జరిగింది. ఎంతో ప్రయాసతో మరి ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ మేము గెలిపించడం జరిగింది. అదేవిధంగా పార్టీ కోసం మేము నిరంతరం పనిచేస్తున్నాము. దానికి మా ఊరికి పవన్ కళ్యాణ్ అటువంటి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది. గ్రామ సభలు రాష్ట్రమంతా ఒకే రోజు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మా గ్రామానికి రావడం జరిగింది. అప్పుడు నేను కూడా మాట్లాడడం జరిగింది. మా ప్రాంత సమస్యలు, ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారు, ఉపాధి లేక చాలామంది గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు. గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎటువంటి ఇండస్ట్రీస్ కానీ మరి ఇతర ఉపాధి అవకాశాలు కానీ లేవు. అందువలన మాకు ఇక్కడ ఉపాధి ఉండే విధంగా అందరికీ స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకునే విధంగా స్కిల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయమని అడగడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ రైతులు మామిడికి ఇబ్బంది పడుతున్నారు. మామిడి దిగుబడి చాలా తగ్గిపోతుంది. దిగుబడి ఉన్న రేట్లు లేవు కాబట్టి మామిడి రైతులను ఆదుకోవాలని మరియు మామిడికి ఉన్నటువంటి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశోధించి దానికి పరిష్కారాలు తెలియజేయమని కూడా పవన్ కళ్యాణ్ గారిని అడగడం జరిగింది. ఆ రోజు ఆయన దానికి బాగా స్పందించి ఇలాంటి వాళ్ళు రాజకీయాలకు రావాలమ్మా అని చెప్పడం జరిగింది. అదే ఆయన చెప్పడం చేయడం కూడా జరిగింది. ఇక్కడ అనుకోకుండా మహిళలకు అవకాశం రావడం, ఆ అవకాశాన్ని నాకు ఇవ్వడం కూడా జరిగింది. దీనికి మా ముఖ్యమంత్రి వర్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులైనటువంటి శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి మరియు పిడుగు హరిప్రసాద్ గారికి మరియు మా కోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ ఆరవ శ్రీధర్ గారికి మరియు శ్రీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి శ్రీ తాపం శెట్టి నాగేంద్ర అన్న గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీరందరూ సహాయ సహకారాలతో మాకు ఈ అవకాశం ఇచ్చారు. దీనికి ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పుడు మాకు ఇచ్చినటువంటి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ విధులను సక్రమంగా నిర్వహించే విధంగా చూస్తున్నాము. అందులో భాగంగా ఇక్కడ మామూలుగా ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ అది చాలా దూరంగా ఉండడం, రవాణా సదుపాయం లేకపోవడం వల్ల అది పెద్దగా అభివృద్ధి చెందలేదు గతంలో కూడా. ఇక్కడ మాకు దగ్గరలోనే ఉన్నటువంటి ప్రైవేట్ యార్డ్, మార్కెట్ యార్డ్ ఎక్కువగా అవసరాలు ఉన్నాయి. అందులో రోడ్లు కానీ నీటి సదుపాయాలు కానీ అన్ని ఇబ్బందులు పడుతున్నారు. మనకు మార్కెట్ రుసుము కూడా చెల్లిస్తారు. కాబట్టి ప్రైవేటు యార్డ్నైనా కానీ మనం డెవలప్ చేయాలా, వాళ్ళకు రోడ్లు నీటి సదుపాయాలను కల్పించాలని నిర్ణయం తీసుకుంటున్నాము. అదేవిధంగా రైతులకు లింక్ రోడ్స్ వేయాలని చూస్తున్నాం. గత 10 సంవత్సరాలుగా ఈ మార్కెట్ కమిటీ ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. కానీ మన ప్రభుత్వం ద్వారా ఈ కూటమి ప్రభుత్వంలో మనం బాగా అభివృద్ధి చేయాలనే దిశగా అడుగులు వేస్తున్నాము. దానికి సహకారంగా మా జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా
చెప్పాలంటే మా అధినేత పవన్ కళ్యాణ్ అటువంటి జనసేన అధినేత మా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆయన చేపట్టినటువంటి పంచాయతీరాజ్ శాఖ మరియు గ్రామ అభివృద్ధి శాఖ మరియు అటవీ శాఖ మరియు మిగతా అన్ని శాఖలను కూడా ఆయన చాలా బాగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా పంచాయతీరాజ్ శాఖలో ఏ ఉద్యోగులైన కానీ వాళ్ళు పదోన్నతులు కోరుకోవాలని ఎవరైనా అనుకుంటారు. కానీ గత 40-50 సంవత్సరాల నుంచి పదోన్నతులు లేకుండా ఉన్నటువంటి ఆ పంచాయతీరాజ్ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి 10,000 మందికి పైగా ఉద్యోగస్తులకి పదోన్నతులు కల్పించారు. దీనికి ఎటువంటి రుసుము లేకుండా గత ప్రభుత్వాలు అయితే ఎంతో రుసుము వసూలు చేసేవి. కానీ ఎంతో పారదర్శకంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ పదోన్నత కల్పించారు. అదేవిధంగా ప్రతి గ్రామంలో రోడ్లు వస్తే దాదాపు 1000 కిలోమీటర్లు సీసీ రోడ్లను వేయించారు. అదేవిధంగా అటవీ ప్రాంతంలో ఉండేటువంటి గిరిజనులకు కూడా ఆయన రోడ్డు మార్గాలను వేశారు. ఇటువంటి నాయకుడు, ఇంత గొప్ప నాయకుడు ఎప్పుడూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. మరియు బడుగు బలిగిన వర్గాలను అందరూ సమానంగా జీవించాలని ఆరాటపడుతూ ఉంటారు. అటువంటి గొప్ప నాయకుడు. అదేవిధంగా ఆయన తీసుకున్నటువంటి అటవీ శాఖను కూడా బాగా నిర్వహిస్తున్నారు. అటవీ శాఖలో భాగంగా ఆయన ఈ ఎర్రచందనం ఇటువంటిది అక్రమ రవాణాను ఆపడానికి ఉక్కుపాదం ఊపుతున్నారు. అదేవిధంగా ఈ ఏనుగులు, కుంకిణి ఏనుగులను కూడా ఆయన తెప్పించి ఆ ఏనుగులను కూడా తర్ఫీదు ఈ పంట పొలాలు నష్టపోతున్నారు కదా ఏనుగుల ద్వారా. వీటన్నిటిని నివారించేదానికి పవన్ కళ్యాణ్ గారు బలంగా చేస్తున్నారు. అదేవిధంగా ప్రజలకి జవాబుదారీతనం, అధికారం అందుబాటులో ఉండే విధంగా చూస్తున్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో చేసిన సంస్కరణ వల్ల ప్రజలకు ఖచ్చితంగా ఎంతో మేలు జరుగుతుంది. స్థానిక సంస్థలు స్వతంత్రంగా పనిచేసేలా వ్యవస్థను సంస్కరించారు. ప్రమోషన్స్ విషయంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అర్హులైన ప్రతి ఒక్కరికి పదోన్నతి లభించేలా చేశారు. ఉప ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం మేరకు అధికార యంత్రాంగం పారదర్శకంగా పనిచేసింది. పంచాయతీ సెక్రటరీ స్థాయి నుంచి ఎంపీడీఓ స్థాయి వరకు అందరికీ ప్రమోషన్స్ ఇచ్చారు. నిజాయితీపరుడైన నాయకుడు బాధ్యతల్లో ఉంటే ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ గారు చూపించారు. ఈ మార్కెట్ చైర్పర్సన్ దానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వంలో భాగంగా మనమందరం కలిసి చేస్తున్నాము. ఈ కూటమి ప్రభుత్వంలో సూపర్ హిట్ అవ్వడం జరిగింది. అందరికీ అన్ని పథకాలు అందుతున్నాయి. తల్లి దీవెన, రైతు భరోసా మరియు దీపం పథకం, నెక్స్ట్ వచ్చి ఫ్రీ బస్సులు, స్త్రీ పథకం కింద వీటన్నిటినీ కూడా మన ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహిస్తోంది. అభివృద్ధి డబుల్ ఇంజన్ సర్కార్గా ఉంది. ఈ డబుల్ ఇంజన్లో అభివృద్ధి పరుగులు పెడుతోంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. పెన్షన్లు కూడా 4,000 రూపాయలు చేసి ప్రతి నెల ఒకరోజు ముందే అందరికీ అందుతోంది. ఇది కూడా సక్రమంగా జరుగుతుంది. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వంలో భాగమైనటువంటి జనసేన క్రియాశీలక సభ్యులైనటువంటి వారికి మా జనసేన పార్టీ అధినేత ఇన్సూరెన్స్ని గత 7 సంవత్సరాలుగా కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా 50 కోట్ల రూపాయల పైనే ఇన్సూరెన్స్ ద్వారా జనసేన పార్టీ కార్యకర్తలకు అందడం జరిగింది. ఇంత గొప్ప రాజకీయ వ్యవస్థ పార్టీ ఇంత గొప్పగా కార్యకర్తలకు అండగా ఉండే పార్టీ కానీ ఈ దేశంలో ఇంతవరకు ఎక్కడా లేదు అనే నా భావన. అంత గొప్పగా మా పార్టీ అధినేత కార్యకర్తలను చూస్తున్నారు. దానికి మేము ఆయనకు ఎప్పుడు రుణపడి ఉంటాము. అదేవిధంగా పార్టీ కోసం ఎప్పుడు పనిచేస్తాము. నిజాయితీగా నిబద్ధతతో ఉంటామని తెలియజేస్తున్నాం.